హాయ్ హలో నమస్తే నేను మీ సాగర్. తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో గ్లామరస్ లుక్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజు నేడు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండా నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ తన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రికార్డుల రాజకుమారుడుగా అనిపించుకున్నారు. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కేవలం నటుడుగానే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజ జీవితంలోనూ ఒక రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మహేష్ బాబు ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్, తెలియని మ్యాజిక్ ఉంది. హాలీవుడ్ హీరోలో తలదన్నే హ్యాండ్సమ్ లుక్స్తో, పర్ఫెక్ట్ ఫిజిక్స్తో అనిపించే మహేష్ బాబు ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు. ఏళ్ళు గడిచే కొద్దీ మరింత అందంగా మారిపోతున్న మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవరు అనిపించుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అందంతోనే కాదు, నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకొని రియల్ హీరోగా కొనియాడబడుతున్నారు. ఈరోజు ఆగస్టు 9 మహేష్ బాబు తన 50వ గోల్డెన్ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘట్టంలేని వారసుడిగా సినీ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాసులో జన్మించారు ఘట్టంనేని మహేష్ బాబు గారు. అతనికి రమేష్ బాబు అనే సోదరుడితో పాటు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరీమణులు కూడా ఉన్నారు. తండ్రి హీరో కావడంతో చిన్నతనం నుంచే షూటింగ్లకు వెళ్తూ సినీ వాతావరణానికి అలవాటు పడ్డారు మహేష్ బాబు. 4 ఏళ్ల వయసులో తన అన్న రమేష్ బాబుతో కలిసి నీడ అనే చిత్రంతో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు మహేష్ బాబు. ఆ తర్వాత పోరాటం సినిమాతో పూర్తి స్థాయి బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా కెమెరా ముందు నటించి షబాష్ అనిపించుకున్నారు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన అనేక సినిమాలలో మహేష్ బాబు ఆర్టిస్ట్గా నటించారు. శంకారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, గుడాచారి 117, బాలచంద్రుడు వంటి చిత్రాలతో బాలనటుడిగా అలరించారు. ఆ ఏజ్లోనే డూప్ లేకుండా ఫైట్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కృష్ణ గారు మహేష్ బాబును కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా ఉంచారు. మహేష్ బాబు 24 ఏళ్ల వయసులో 1990 సంవత్సరంలో రాజకుమారుడు అనే చిత్రంతో హీరోగా నటించారు. ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు డెబ్యూతోనే విమర్శకులను ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించారు. యాక్టింగ్లో, స్క్రీన్ ప్రెజెన్స్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అమ్మాయిలో కల రాకుమారుడిగా మారిపోయారు. అంతేకాదు, ఉత్తమ తొలి చిత్రం హీరోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అప్పటి నుంచి మహేష్కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాకు తన స్టార్డమ్ను, ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంటూ వచ్చారు. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరిగా నిలిచిపోయారు. తండ్రి కృష్ణ అనే బ్రాండ్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడానికి మహేష్ బాబు ఎక్కువ టైం తీసుకోలేదు. తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, ఎవరికి సాధ్యం కాని ఎన్నో అవార్డులను అందుకున్నారు. మొదట్లో ప్రిన్స్గా, ఆ తర్వాత సూపర్ స్టార్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు మహేష్ బాబు. పాన్ ఇండియా సినిమా చేయకుండానే నేషనల్ వైడ్గా పాపులారిటీని సంపాదించుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలువబడే తన తండ్రి కృష్ణ గారి మాదిరిగానే ప్రయోగాలు చేయడానికి మహేష్ బాబు ఎప్పుడు ముందుంటారు. కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్న కథల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. 25 ఏళ్ల వయసులో తన రెండో సినిమా యువరాజులోనే ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకే చెల్లింది. టక్కరి దొంగ వంటి కౌబాయ్ సినిమాల్లో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారు. నాని, 1, నేనొక్కడినే వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. తన స్టార్ పవర్తో భారీ ఓపెనింగ్స్ రాబట్టారు. మురారి మూవీతో తనలోని పరిపూర్ణమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మహేష్ బాబు తన 7వ చిత్రం ఒక్కడితో టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయారు. మాసులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పోకిరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ రికార్డులను చెరిపేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును సృష్టించారు. ఈ సినిమాతో మహేష్ సూపర్ స్టార్గా మారిపోయారు. ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించినా దూకుడి చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చారు.
అదే క్రమంలో వచ్చిన బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నాయి. శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారి వారి పాట, గుంటూరు కారం వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సాధించారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న SSMB 29 సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదగాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోగా 25 ఏళ్లుగా సినీ అభిమానులను అలరిస్తున్న మహేష్ ఇప్పటి వరకు 28 చిత్రాల్లో నటించారు. నిర్మాతగాను పలు సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 నంది పురస్కారాలను అందుకున్నారు. రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు సినిమాలకు గాను మహేష్ బెస్ట్ యాక్టర్గా నిలిచారు. 5 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ఇతర పురస్కారాలను అందుకున్నారు. నటుడిగా మహేష్ బాబు ఎంత పేరు గడించారో తన సేవా గుణంతో అంతకంటే గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆయన తన సంపాదనలో 30% సమాజ సేవకు వెచ్చిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ తెలుగు రాష్ట్రాల్లో 2 గ్రామాలను దత్తక తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన మంచి మనసును చాటుకున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ దైవం మానుష్య రూపేణ అనే దానికి అసలైన అర్థం చెప్పారు. అలాగే క్యాన్సర్తో బాధపడే వారికి వ్యాక్సిన్ కూడా అందజేస్తున్నారు. మహేష్ బాబు గారు రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని, సేవా కార్యక్రమాల్లోనూ సరిలేరు నీకెవరు అనిపించుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.